మనస్సు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి కూడా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇది కరెక్టా తప్పా అనేది బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. మనస్సు ఆలోచించేది కరెక్టా తప్పా అని బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మనస్సుని బుద్ధిని రెండింటినీ ఆపాలి. ఆపి వాటిని ఆత్మలో లయం చెయ్యాలి. ఆ రెండు కూడా ఇంకా ఆలోచించడం మానేయాలి. మనస్సు పని చేయకూడదు, బుద్ధి కూడా పని చేయకూడదు. ఆ రెండింటినీ ఆపాలి. ఆపి వాటిని ఆత్మలో లయం చేయాలి. అటువంటి మనస్సుని బుద్ధిని భగవంతుడికి పుష్పం కింద సమర్పించాలి. మనస్సు అనే పుష్పం, దాన్ని సమర్పించాలి భగవంతుడికి. ఏ ఆలోచనలు లేని సమయం అలా చేసుకుని, అంటే భగవంతుడి దగ్గర మనం కూర్చుని ధ్యానం కానీ తపస్సు కానీ చేసేటప్పుడు, పూజ ఏం చేసినా కూడా మనస్సు బుద్ధి రెండు కూడా పనిచేయకూడదు. ఆ సమయంలో ఇదంతా నీదే, నాదేమీ లేదు అనే భావంతో ఉండాలి. దీనిని అనన్య భక్తి అని అంటారు. మనస్సు శుద్ధి కాకపోతే భక్తుడు అవలేడు. శుద్ధి లేని మనస్సు దాంతో అలాంటి బుద్ధితోటి పూజ జపం వ్రతం చేసినా కూడా భగవంతుడు స్వీకరించాడు దాన్ని. అందుకని ఈ మనస్సు బుద్ధిని వాటిని ఆపడం సాధన చెయ్యాలి. సాధన ద్వారా అది సాధించగలుగుతాం. సాధన ద్వారానే అది సాధ్యం అవుతుంది. మనస్సును ఆపాలంటే దానికి సాధన చేస్తే తప్పితే మనస్సు ఆగదు. సముద్రంలో అలలైనా ఆగుతాయి కానీ మనసులో ఉండే ఆలోచనలు ఆగవంటారు. దాన్ని సాధన చేయడం మూలంగా ఆపచ్చు. అందుకని సాధన చెయ్యాలి. ప్రతి మనిషికి కూడా 3 శరీరాలు ఉంటాయి. మనకి పైకి ఒకటే శరీరం కనిపిస్తుంది కానీ దీని లోపల ఇంకా 2 శరీరాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మనిషి చచ్చిపోయినప్పుడు ఈ స్థూల శరీరం ఒకటే, దాన్ని కాల్చేయడం లేకపోతే పుడిచిపెట్టడం ఏదో చేస్తారు కాబట్టి స్థూల శరీరం ఒకటే పోతుంది. సూక్ష్మ శరీరం కారణ శరీరంతో లోపల ఆత్మతోటి అతను వెళ్ళిపోతాడు. ఈ లోకానికో స్వర్గానికో నరకానికో మోక్షానికి వెళ్తే ఇంక స్థూలం సూక్ష్మం రెండు ఉండవు. ఒక స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళాడు అంటే అతనికి ఇంకా సూక్ష్మ శరీరం కారణ శరీరం ఉంటేనే అతను ఆ లోకాలకు వెళ్తాడు. కారణ శరీరంలో మనం గత జన్మల్లో చేసిన పుణ్యం పాపం అన్నీ కూడా అక్కడ స్టోర్ చేయబడి ఉంటాయి, కారణ శరీరంలో ఉంటాయి. ఆ కారణ శరీరంలో ఈ జన్మలోనూ గత జన్మల్లోనూ మనం చేసిన పుణ్యం పాపం అన్నీ కూడా కారణ శరీరంలో స్టోర్ అవుతాయి. ఆ పుణ్యం పాపాన్ని బట్టి తర్వాత జన్మ వస్తూ ఉంటుంది. ఎక్కువ పుణ్యం ఉంటే సుఖపడే జన్మ వస్తుంది, ఎక్కువ పాపం ఉంటే బాధపడే జన్మ వస్తూ ఉంటుంది. అలాగే ఈ జన్మ వచ్చిన తర్వాత కూడా అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అన్నదాన్ని బట్టి అతని ప్రవర్తన కూడా ఉంటుంది. అందుకని ఏ మనిషి ప్రవర్తన ఇంకో మనిషి ప్రవర్తనతో సరిపడదు. ఎవరి ప్రవర్తన వాళ్ళదే. ఒక తండ్రి ఒక కొడుకు ఉంటే తండ్రి ప్రవర్తన తండ్రిదే, కొడుకు ప్రవర్తన కొడుకుదే. ఇద్దరూ ఒకలా ప్రవర్తించరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న పాపం పుణ్యానికి సంబంధించిన కారణ శరీరంలో ఉన్న పాపం పుణ్యం యొక్క స్టోరేజ్ అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కువ పుణ్యం ఉన్న వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తాడు, ఎక్కువ పాపం ఉన్న వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తాడు. అది అతని లోపల ఉన్న కారణ శరీరం వల్ల అలా కలుగుతూ ఉంటుందన్నమాట. స్థూల శరీరం అంటే అందరికీ కనిపించే శరీరం. దీంతోటే సాధన చెయ్యాలి మనం. ఈ స్థూల శరీరం ఉన్నప్పుడే మనం సాధన చేసి
సూక్ష్మ శరీరం కారణ శరీరాన్ని నశింపచేసుకోవాలి. ఇలా కనుక సాధన చేస్తే సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ కూడా మార్పులు తీసుకురావచ్చు. కనుక ఈ స్థూల శరీరం బతికున్నప్పుడే, అంటే కనిపించే శరీరం ఇది బతికి ఉన్నప్పుడే సాధన చేసి సూక్ష్మం కారణ శరీరాల్లో ఉన్న మలినాలన్నింటినీ తొలగించుకోవాలి. అలా తొలగించుకుంటేనే మోక్షాన్ని పొందగలుగుతాం. కనుక ఈ శరీరాన్ని ఉన్నంత వరకు మనం చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికి ఈ శరీరం పుట్టినప్పుడే దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు గడిచింది అంటే ఈ శరీరం బతికుండే సమయం ఒకరోజు గడిచిపోయింది కాబట్టి ఒకరోజు సాధన సమయం అయిపోయింది. ఆ రోజు సాధన చేసుకోకపోతే సమయం వృధా అయిపోయినట్టే. అందుకని మనం ఈ శరీరం ఉండగా, ఈ స్థూల శరీరం ఉండగానే సాధన చేసుకుని సూక్ష్మ శరీరం కారణ శరీరాన్ని నశింపచేసుకుంటే మోక్షాన్ని పొందగలుగుతాం. అందుకని ఈ శరీరాన్ని వృధా చేసుకోకూడదు. దాన్నే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పే సామెత ఏంటని, ఎందుకని అంటే మన లోపల ఒక దీపం వెలుగుతోంది. దాన్ని మనం థర్మామీటర్లో చూసుకుంటే ఎన్ని డిగ్రీసో చూపిస్తుంది. అది మన శరీరంలో ఉన్న దీపం వెలుగు యొక్క వేడి. అది చనిపోయిన వ్యక్తిలో ఆ వేడి ఉండదు, అంటే దీపం ఆరిపోయింది. మన లోపల ఉన్న దీపం వెలుగుతున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అంటే ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరాన్ని నశింపచేసుకోండి అని అర్థం. ఆ దీపం ఆరిపోయిన తర్వాత నువ్వు సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని ఇంకేం చేయలేవు, అది వెంటనే వెళ్ళిపోతాయి. ఆ రెండు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ దీపం నీ లోపల దీపం వెలుగుతుండగానే నువ్వు నీ ఇల్లు అనే ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరాన్ని నశింపచేసుకో, దాన్ని చక్కదిద్దుకో అని చెప్తున్నారన్నమాట మన పూర్వీకులు. అందుకని మనం సమయాన్ని వృధా చేయకుండా మన మనస్సుని బుద్ధిని శుద్ధం చేసుకోవడం ప్రారంభిద్దాం. ఈ క్షణం నుంచే ప్రారంభిద్దాం. అంత్యంలో మోక్షాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరే అయితే ఉంటాను. బాయ్.